ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. మొన్నటి వరకు ప్రజలకు మభ్యపెట్టడానికి 3 రాజధానులు, ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కొత్తగా అవినీతి జరిగిపోయింది, మొత్తం డబ్బంతా 2 లక్షల కోట్లు ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి కొత్త పల్ల వేయించుకున్నాడు. మీ జ్ఞానం లేకపోతే రండి, పాఠాలు చెప్తాం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, 1 పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు అమరావతి మీద. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పేసారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అద్భుతం. ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నాడు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అమరావతి అని చెప్పి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతికి డే 1 నుంచి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉండదట. ముందుగా 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేస్తే అప్పుడు ఈ భూములను వేలం వస్తే వచ్చే డబ్బులతో మళ్ళీ రిటర్న్ మేము ఆ లోన్లు కడతాము అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే సామాన్యులకు తెలియనటువంటి ఒక విషయం, సిఆర్డీఏ పేరు మీద అప్పులు తీసుకొస్తున్నారు సార్. ఈ సిఆర్డీఏ చేసేటువంటి ప్రతి అప్పుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ బ్యాకప్ గా సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రేపొద్దున ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన తర్వాత అక్కడ కానీ అమ్మకాలు జరగకపోతే, ప్రభుత్వ అంచనాలకు సంబంధించినంతగా రేట్లు కానీ రాకపోయిన పక్షంలో మళ్ళీ అగైన్ పే చేయాల్సినంత కూడా రాష్ట్ర ప్రభుత్వమేనండి. కేవలం సిఆర్డీఏ అనేటువంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి, ఇప్పుడు మావిగన్ విషయానికి వస్తే ఈ ముందు అక్షరాలు తీసుకుని పేరు పెట్టాడు, చాలా విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని నిరంతరం ట్రోలింగ్ చేసి ఒక వ్యవస్థను ఎలాగో ఇన్కార్పొరేట్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళతో సక్సెస్ఫుల్ గా ఈ రోజు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ విజిటిఎం కూడా అంటే ఏంటి సార్? అంతే, కరెక్ట్. బిఫోర్ సిఆర్డీఏ విజిటిఎం కూడా ఉంది అనేటువంటి ఒక వ్యవహారాన్ని ఈ ప్రబుద్ధులందరూ మర్చిపోయారా? వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు, జి అంటే గుంటూరు, టి అంటే తెనాలి, ఎం అంటే మంగళగిరి. కాబట్టి దాన్ని రద్దు చేసి మనం సిఆర్డీఏకి వచ్చాం. ఈ రోజు మావిగన్ అనేప్పటికీ ఉలికి పడతారు. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చేది తథ్యం 2029లో వస్తే ఈ గ్రోత్ కారిడార్, ఆయన అమరావతికి నేను వ్యతిరేకం అని చెప్పేసి ఎక్కడా చెప్పినటువంటి మాట లేదు. ఆయన ఏమంటున్నారంటే, మనం మళ్లీ పూలింగ్కి వెళ్ళి మళ్లీ ఒక 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ భారాన్నంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి దీనికి మామూలు మార్వాడీలే వడ్డీలు కట్టున్నటువంటి కట్టి మనం డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 3 నగరాల మధ్య ఉంది.